ప్రజలపై భారం పడకుండా పరిపాలన సాగిస్తామన్నారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. జగన్మోహన్ రెడ్డిలా ప్రజలపై భారం మోపి చెత్త పన్ను తీసుకుని ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా తమ ప్రభుత్వంలో ఉండదన్నారు. రాష్ట్రంలో ఉన్న 114 మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పార్కులను టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. వాటిపై వైసీపీ వచ్చాక నాశనం చేసిందని ఆరోపించారు. 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నేను మున్సిపల్ ట్యాక్స్ పెంచాల. ఒక్కసారి పెంచాల, ఒక్కసారి కూడా పెంచలేదు. ఉన్న దాంట్లోనే ఎక్కడెక్కడైతే లీకేజీలు ఉంటాయో వాటిలన్నింటినీ అరికడుతూ ఆ వచ్చిన ఇన్కమ్ తోనే బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. పార్కులు కావచ్చు, నెల్లూరే కాదు, ఆ రోజు 114 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 114 మున్సిపాలిటీస్ లో పార్కులు డెవలప్ చేసాం, రోడ్లు చేసాం, డివైడర్లు చేసాం. ఆ రోజు స్కూల్స్ ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వాటన్నిటిని నిర్వహణ చేసి చెత్త పన్ను అంటూ ఒక పన్నును తీసుకొచ్చారు. అనేక సార్లు వాళ్ళు ట్యాక్సులు పెంచారు. అయితే ప్రజలకి బర్డెన్ లేకుండా ఎలా చేయాలనే దానికి యాక్చువల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీద నమ్మకంతో ప్రజలు మళ్ళా తిరిగి ఇచ్చారో ఖచ్చితంగా